హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే క్విక్ అండ్ ఈజీ హెల్తీ మేథీ పరాటా అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. పొద్దున్నే లేచి కిచెన్లో హడావిడి పడే వాళ్ళ పేరెంట్స్కైనా కానీ లేదా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ లంచ్ బాక్స్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో లంచ్ బాక్స్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ మేథీ పరాటాకి ఏ కర్రీ అవసరం లేదండి. జస్ట్ అలా కర్డ్తో అయితే చాలా బాగుంటుంది. కర్డ్తో కానీ లేదంటే ఆవకాయతో కానీ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తినే చపాతీల కన్నా పరాటాల కన్నా ఇలా మేతి కూడా వేసుకొని యాడ్ చేసుకుంటే హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ. సో పిల్లలు కూడా మంచిగా తింటారు కదా. సో ఈ ప్రాసెస్ అంతా వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూసేద్దామా. సో ఇక్కడైతే మనం మెంతి ఆకుని తీసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి అండ్ చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆ మెంతి ఆకులోకి అయితే మనము గోధుమ పిండి అంటే చపాతీ పిండిని యాడ్ చేసుకొని దానిలోకి కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం కారం, నేను సాల్ట్ అండ్ కారంని కలిపి వేసేసాను. అండ్ కొంచెం వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. సో కొంచెం నిమ్మబద్ద పిండి లెమన్ జ్యూస్ కొంచెం, సో టేస్టీ బాగుంటుందని చెప్పి. అండ్ చిటికెడు పసుపు, అలాగే చిటికెడు తెల్ల నువ్వులు. దీనిలో మనము పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు, నువ్వుల పౌడర్ని. అండ్ చిటికెడు జీలకర్ర. కావాలంటే కొంచెం మనము ఇవి ఉంటాయి కదా పీనట్స్, శనక్కాయల పొడి, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ సో ఇవన్నీ కలుపుకొని మంచిగా మనం అయితే మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. చెప్తున్నాను కదా, మెంతి ఆకైతే కొంచెం సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి మనం కట్ చేసుకొని. సో లైట్గా ఇలా కొంచెం మనం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. సో పిండి అనేది మరీ జోరుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ టోటల్ పిండి అంతా మనం మిక్స్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఇలా ఆయిల్ అప్లై చేసి పెడితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో పిండి మనం గట్టిగా తడుపుకున్నామంటే పరాటా కాల్చుకున్నప్పుడు మెత్తగా ఉన్న కొంచెం టైం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్కి అంతా చాలా గట్టిగా అయిపోతాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే మంచిగా మనం పిండి తడుపుకునే మిక్స్ చేసుకునే ప్రాసెస్ బాగా వాటర్ తక్కువ అవ్వకుండా ఎక్కువ అవ్వకుండా కలుపుకోవాలి. సో అయిపోయిన తర్వాత నేనైతే ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేసాను పిండిని. తర్వాత తీసుకొని ఇలా మనము చపాతీలాగే మనం నార్మల్గా రుద్దుకోవడం. పొడి చపాతీ పిండి తీసుకొని అతుక్కోకుండా చపాతీని అయితే మనము నార్మల్ చపాతీలాగే ప్రెస్ చేయడం అండి ఇది. సో మనమైతే పెనం చాలా బాగా ఎక్కువ హీట్ అయినప్పుడే ఈ మేథీ పరాటాను అయితే మనము ఫ్రై చేసుకోవాలి. దీని మీద మీడియంగా కానీ లేదా లో కుక్లో కానీ చేసుకోకూడదు. హై ఫ్లేమ్లో బాగా పెనం కాగినప్పుడే వేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ ఇలా ఆయిల్ కానీ లేదా బటర్ కానీ గీ కానీ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు ఈ చపాతీకి. గీ ఆర్ బటర్ ఇంకా టేస్ట్ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ప్రెజెంట్ ఆయిల్ అయితే అప్లై చేసేసాను. చూస్తున్నారు కదా, రెండు వైపులా ఇలా మనం మంచిగా కాల్చుకుంటే పచ్చితనం అనేది పోతుంది. సో చేదు ఉంటుందేమో, పచ్చి వాసన వస్తుందేమో, అస్సలు ఏమీ ఉండదండి. నార్మల్ మనం చపాతీ ఎలా తింటాం, ఏమంటే హెల్దీ వర్షన్ మేథీ యాడ్ చేసుకుంటున్నాము. పచ్చి వాసన కానీ లేదా పచ్చితనం కానీ చేదు అలా అసలు ఏమీ ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది మేథీ పరాటా. సో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. థ్యాంక్ యూ.